వెల్కమ్ టు Kalagura Gampa. ఇవాళ కొత్త ప్లేస్ నుంచి మన ప్లేస్ నుంచి ఒక చిన్న వీడియో. నిన్న రావాల్సింది, నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు వచ్చిన ఒక కొత్త వెరైటీ పదార్థం మన స్టోర్లో ఇన్స్టాల్ చేసిన అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర సీసీ కెమెరాస్ కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం. ఎంత సెక్యూరిటీ పర్పస్ అవన్నీ కూడా ఎవ్రీథింగ్ చేసుకున్నాము. కాకపోతే ఇదొకటి కొత్తగా వచ్చి జరిగింది మన దాంట్లో. ఏమవుతుందంటే మన షాప్కి ఎవరైనా సరే కొన్నికే జస్ట్ షాపింగ్ చేద్దాము, 4 సరుకులు గబగబా తీసుకుపోదాం అన్నికి వస్తలేరు అనమాట. సకుటుంబ సపరివార సమేతంగా శ్రీదేవి ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు. అఫ్కోర్స్ మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తా అంటే ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే మన షాప్ కదా అని చెప్తున్నారు అనమాట. ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆ మాట వింటుంటే. అండ్ ఇంకొకటి వెనక వైపు అంతా ఇప్పుడు ఇది టెంపరీ స్టోర్ అని చెప్పాను కాబట్టి ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళని అడుగుతున్నారనమాట. నందిని కానీ కుషాల్ని కానీ వీళ్ళందరినీ ఏమడుగుతున్నారంటే మన స్టోర్ మనకు ఎంతవరకు వస్తుంది వెనక ల్యాండ్ అని అడుగుతున్నారంట. అంటే ఫర్దర్గా మనము వెనక చేసుకుందాము, పెద్దగా చేసుకుందాం అని చెప్పాను కదా. అందుకు వాళ్ళు ఏంటంటే మన స్టోర్ ప్లేస్ ఎంత, శ్రీదేవి ఎంత తీసుకుంది మన స్టోర్ కొరకు. నిజంగా నేను ప్రతిసారి మన అంట కదా, డైరెక్ట్గా మీరు వచ్చి కమెంట్ రూపంలో పెట్టడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు వచ్చి డైరెక్ట్గా మన షాపు, మన ప్లేస్ ఎంతవరకు ఉంది, అసలు ఆ వర్డ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనసుకు. సో అట్లా అంటున్నారు. చాలా 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 హ్యాపీ. అండ్ మీకేంటంటే అసలు విషయం మర్చిపోయి ఎక్కడన్నా ఒక్కోసారి పోతున్నా సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందా, డోరు మూసే టైం కాలేదు, మళ్ళీ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని డోర్ క్లోజ్ చేయలేదు. అయితే ఏంటంటే మొత్తము ఫ్యామిలీ వచ్చేస్తున్నారనమాట. అసలే చిన్నగా ఉంది మనది గుడిసెలాగా. ఇంకా ఫ్యామిలీ వస్తే 3-4 ఫ్యామిలీస్ వస్తే ఫుల్ అయిపోతున్నారు. ఎవ్వరు హెసిటేట్ కూడా అయితలేరు. చిన్నగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఇరుగ్గుంది అని ఇంతవరకు ఒక చిన్న మాట, చిన్న కాంప్లైంట్ లేదు మన దాంట్లో. చిన్న కాంప్లైంట్ సంగతి పక్కకు పెట్టండి, ఒపీనియన్ లేదు. అంటే అరే చిన్నగా అయింది, ఇంత చిన్నగా పెట్టిండ్రు, ఇబ్బంది అవుతుంది మాకు అనే అసలు ఆ మాటనే లేదనమాట. మనదే కదా అదనమాట. మనం పెద్దగా కట్టుకుందాం వెనకంటే పెద్దగా ఏమొద్దు శ్రీదేవి ఇట్లనే బాగుందని అన్నారు ఒకరోజు నేను వచ్చినప్పుడు. బహుశా ఇప్పటివరకు 2 సార్లు వచ్చినాయి, ఈరోజు 3వ అంతే. అది కూడా ఏదో ల్యాండ్ది అది మనం కడీలు వాతిద్దాం అనేసి వచ్చిందనమాట. అది సంగతి. వచ్చినాయి కదా అనేసి ఇట్లుంటాయి శ్రీదేవి ముచ్చట్లు. 2 సార్లు ముందుకు వచ్చి వెనక్కి పోయినా. అయితే వచ్చినాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏమున్నా మన ఉన్న ఫ్యామిలీ, మన ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, మన కలగూర గంప వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నాకు, మీరు వచ్చే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అట్లనే పిల్లల్ని బయట పెట్టి మీరే రండి ఇట్లన్నీకి రాదు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. శ్రీదేవి ఆంటీని చూడాలా, లేదంటే షాప్లో ఏముందో చూడాలా, ఏముందో కొనుక్కోవాలా, ఇదనమాట. సో అట్లా ఎక్కువైపోయే వరకు నాకు అది భయం వేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది వీళ్ళకి సేఫ్టీ ఎంతవరకు అనేసి, ఎంత హ్యాండ్ వాష్ ఎంత చేసుకున్న ప్రాబ్లం అనిపించి ఒకసారి వెతికినాం అనమాట. వెతికితే రీసెంట్గా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసుల్లో కానీ, ప్రైవేట్ సంబంధించిన ఆఫీసుల్లో కానీ ఒకటి కరోనా గార్డ్ అనే దాన్ని ఇన్స్టలేషన్ చేసుకుంటున్నారనమాట. అది మనకు తెలిసేసి సరే ఎంత కాస్ట్ అయినా సరే నాకు అది కావాలంటే ఇది చూడండి, ఇది నిన్న ఫిట్ చేసిపోయారు. ఇది కరోనా గార్డ్ అనమాట. నాకు ఈ యురేకా ఫోమ్ అంటే సీసీ కెమెరాలు ఎవరు ఫిట్ చేశారు వాళ్ళే చేశారు. నాకు దొరికితే మన దాంట్లో లింక్ పెడతాను చూడండి. ఐ డోంట్ నో, నాకు ఉందా లేదన్న విషయం కూడా నాకు తెలియదు. ఇది ఎంత అంటే 100 యాడ్స్ వరకు కూడా ఏమవుతుందంటే ఆ వైరస్ ఎట్లున్నా చంపేస్తుంది అనమాట. ఒకవేళ ఆ పేషెంటే మన దగ్గరికి లోపలికి వస్తే దాని ప్రెషర్ డబుల్ అయిపోతుంది అనమాట. అది ఐడెంటిఫై చేస్తుందంట. సో వైరస్ను డెడ్ చేయడానికి, కిల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు ఇట్లుంది అనుకోండి, ఎవరైనా పేషెంటే ఎంటర్ అయ్యారు, ఆ వైరస్ దానికి తెలిసింది రికగ్నైజ్ చేస్తే డబుల్ ది ప్రెషర్ కొట్టేసేసి ఆ వైరస్ చంపేస్తుందంట. అది సంగతి. అంటే వాళ్ళ లోపల ఉన్న వైరస్ని కాదు, ఎయిర్లోకి వచ్చిన వైరస్ అనమాట. సరే గుడ్డిలో మెల్లన్నట్టు బెటర్ కదా అనేసి కొంచెం కాస్ట్లీ అంటే 25,000 ప్లస్, అంటే 25,000 ప్లస్ ఏదేదో ఉంది లేండి, కానీ అప్రాక్సిమేట్గా ఆ ప్రైస్కి వచ్చేసింది, పెట్టించినాం. కాబట్టి ఇప్పుడు నేను అమ్మయ్య అనిపించింది నాకు. ఎందుకంటే లోపలికి వస్తున్నారు, దగ్గరగా ఉంటున్నారు, అదనమాట విషయం.
ఇవన్నీ వదిలిపెడితే నా కొరకు బ్యూటిఫుల్ లెటర్స్ వదిలిపెడుతున్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ చిన్న పాప నా మంచిగా డ్రాయింగ్స్ వేసుకొని, అంటే నా కూతుర్లు ఇప్పుడు పెద్దగా అయినట్టు ఫీల్ అవుతుంది. కానీ చిన్న కూతురు కానీ పెద్ద కూతురు కానీ మన హ్యాపీ బర్త్డేలు అయినప్పుడు చిన్నప్పుడు గీసి డ్రాయింగ్ వేస్తారు కదా, అట్లా వాళ్ళు చేసి మనకు కవర్లో పెట్టి చిన్నికి, నాకు, గాయత్రికి, నేను ఎవరు లేకపోతే ఇక్కడ పులిహోర ఆంటీ ఉంది కదా మన నందినికి, సో రెండు పర్లేదు, సో అట్లా అని ఇచ్చేసిపోతున్నారంట. ఇంకోటి, మీరు దయచేసి నాకు ఇక్కడికి వచ్చి గిఫ్ట్లు ఇవ్వకండి, ఓకేనా? మీ గిఫ్ట్లు నేను అట్లనే వదిలేశారనుకోండి, ఇంకో రూమ్ వేసి రూమ్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ, అది ప్రాబ్లము. అంజలి మామిడికాయలు, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఈ మాట చెప్పాను అనుకోండి, మళ్ళీ శ్రీదేవి దగ్గరికి పోతే ఏమి ఇవ్వాలా ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ తెస్తారు. ఈరోజు మళ్ళీ ఇంకొక వాయనం సిద్ధమైంది నాకు, ఇక్కడ చూపిస్తా. దేవుడు రోజు ఒకటి పెట్టిపోతున్నారు ఇక్కడ. ఇగోండి ఈరోజు మక్క పుట్టలు, మళ్ళీ దాన్ని ఏంది డిస్క్రిప్షన్స్, పేర్లు అన్నీ హ్యాపీగా నాకు జాగ్రత్తగా చేరవేస్తున్నారు. తబిత, మీ కార్ను యాక్చువల్గా నేనే తీసుకెళ్తున్నా, ప్లీజ్ అబ్బా ఇట్లా లేకుండే నాకు ఇక మళ్ళీ భయము, భారము, బరువు చాలా అయిపోతుంది. మీ రుణం ఎట్లా తీసుకోవాలి, ఆల్రెడీ మీకు రుణపడిపోతున్నా, మళ్ళీ ఇదొకటి. బట్ నాకు చాలా నచ్చినాయి మామిడికాయలు. అంజలి, నీ మామిడికాయలు ఏంటంటే చిన్ననా పెద్దనా తెలియదు కానీ నీ అనే వస్తుంది, మీరు అండి రాదు మనకు, కానీ ఫార్మాలిటీస్. కళ్యాణ్కి ఇష్టమైన మామిడికాయలు అవి, సీజన్ అయిపోతూ ఉంటే ఫ్రెష్గా వచ్చినాయి. ఇక మా ఆయనకు 15 రోజులు పండగ అనమాట. ఇది విషయం. చిన్న తల్లులు అందరికీ థ్యాంక్ యూ. 1-2 వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను చూడండి. హాయ్ మేడం, మీ యంగెస్ట్ ఫ్యాన్ బై బర్త్. పొట్టలో కడుపులో ఉన్నప్పటి నుంచే మీ ఫ్యాన్ ఈ పిల్ల. మీ మాటలు వింటూనే నిద్రపోయేది, ఇప్పుడైతే మీ మాటలు వింటూనే పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇద్దరు అంతే. మీ వీడియోస్ పెడతాం, వింటూ హాయిగా వీళ్ళు మాకే డిస్టర్బెన్స్ లేకుండా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ 3 చేసేస్తున్నారు. రిపీటెడ్ చక్కగా వింటూ, అది వీళ్ళిద్దరు యంగెస్ట్ ఫ్యాన్. ఆ లాస్ట్ టైం మీరు ఒకసారి రిప్లై కూడా ఇచ్చారు యంగెస్ట్ ఫ్యాన్ అని నా కూతురికి. థ్యాంక్ యూ మేడం. ఇదే అనమాట. ఇంకేం మాట్లాడాలి మీతోటి, అది ఎవరికైనా యూజ్ అవుతుందా? మీ ఆఫీస్లో ఉన్న మీరు ఇంటి కొంచెం పెద్ద ఫ్యామిలీ అయినా చూసుకోండి. కొత్త సరుకులు బోల్డ్ వస్తున్నాయి, ఆన్లైన్లో పెట్టలేకపోతే తిట్టుకుంటున్నారు ఆన్లైన్ ఉన్న వాళ్ళందరూ. గాయత్రి సరిగ్గా చేయట్లేదు, ఫోటోలు షూట్ చేయట్లేదు. వాటి చూడకు, నువ్వే చేయలేదు. లాస్ట్ వీక్ ఇచ్చిన కొత్త స్టాక్ లాస్ట్ వీక్ ఇచ్చిన, నువ్వు ఇంతవరకు పెట్టలేదు. లేదు గీదు లేదు. ఒక 3-4 ఐటమ్స్ అబ్బా ఆన్లైన్ వాళ్ళు తిట్టకండి, ఆడ లేని మీద పెట్టినరు. మేబీ ఒక 2-3 రోజులు పెడతాంలేండి. ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే, మళ్ళీ మన వెబ్సైట్లో పచ్చి పసుపు స్టాక్ చేసాము. లాస్ట్ టైం మనము ఏదైతే తెచ్చామో అది ఏంటంటే దున్నగానే ఫ్రెష్గా పొలంలోకి వెళ్ళి తెచ్చేసినాం కదా, అది చాలామందికి మొలవలేదు. ఇప్పుడు మొలుస్తుంది, మీరు ఎట్లా పెట్టినా సరే మొలుస్తుంది, మొలకెత్తుతుంది. పసుపు పెట్టేసుకోండి. అండ్ రీసెంట్గా వచ్చింది, రైతులు జాగ్రత్తగా విత్తనం కొరకు దాచిపెట్టి తీసిపెట్టిన పసుపు, అందులో నుంచి కొంత భాగం మనం కొన్నాం కాబట్టి ఆల్రెడీ మొలకలు వెళ్తున్నాయి. సో ఎవరైతే ఇప్పటి వరకు పసుపు కొన్నారో పెట్టేసుకోండి, మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు కొనేటోళ్ళకు పెట్టంగానే వచ్చేస్తాయి అనమాట, అది సంగతి. ఇట్లా చిన్నగా వైట్గా వస్తే పెట్టంగానే వస్తాయి. కనపడ్డానా? బయట దాకా కనపడ్డానా? గుర్తుపెట్టావా నన్ను? ఎవరు నేను? ఎవరు నేను? కలగూర గంపనేనా? కంప. కట్ చేసుకొని నువ్వు చక్కెర వేయించుకోలేదంటే ఉప్పు కారం వేయించుకొని తిను. కారం ఇష్టమా స్వీటా? కారం సూపర్ రా. నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్, మనం ఇద్దరం సేమ్ పార్టీ. థ్యాంక్ యూ. ఇదన్నమాట సంగతి. స్టోర్లో కాకుండా నాకు మన బోర్డు దగ్గర ఫోటోలు దిగి కూడా ఇన్స్టాలో బాగా పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే అన్నీ ఏమేమి వచ్చినాయి అన్నీ ఈ వీడియోలో పెట్టేసి మీకు పోస్ట్ చేస్తా, ఓకేనా? ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియో, ఎప్పుడున్నా మనే కాబట్టి ఎనీ టైం అన్నీ పెట్టేయడమే. ఇదనమాట. ఓకే, వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి అబ్బా. ఇక్కడ సేమ్ టైం
థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మంచి కామెంట్ పెట్టండి, చీర కొట్టేయండి. ఓకే, ఇంతే, బాయ్. పాప